నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. చరిత్రలో రాతయుగం, లోహయుగం, మధ్యయుగం, నవీన యుగం లాంటి పదాలు వినే ఉంటాం. జర్నలిజంలోనూ దానితో పాటు నడిచే రాజకీయంలోనూ కూడా రాతయుగం, శ్రవణయుగం, దృశ్య శ్రవణయుగం, అంతర్జాల యుగం, కృత్రిమ మేధయుగం అనే దశలున్నాయని చెప్పుకోవాలి. రాతయుగంలో కేవలం వార్తలు రాత రూపంలోనే ఉండేవి. నేడు జరిగిన వార్తను రేపు పేపర్లో చదువుకోవాలంతే. ఏది రాస్తే అదే నిజం. క్రాస్ చెకింగ్లకి ఆస్కారం లేదు. తర్వాత శ్రవణయుగం అంటే రేడియోలు ఏది వినిపిస్తే అదే నిజం. ఆ తర్వాత ప్రభుత్వ అధీనంలో ఉన్న దూరదర్శన్, అది దృశ్య శ్రవణ యుగం. అది అంతే, ఎంత చెబితే అంత. ఇదే యుగంలో ప్రైవేట్ పరమైన దృశ్య శ్రవణ మాధ్యమాలు వచ్చాయి. వీటిని రాజకీయ పార్టీలు వాడుకోవటం మొదలుపెట్టాయి. తిమ్మిని బమ్మిని చేయటం, చేతకాని వాడిని చాణక్యుడిగా చూపించటం, ఎవరో ఒక ముఖ్యమంత్రి హైటెక్ సిటీని మొదలు పెడితే దాన్ని చంద్రబాబు అకౌంట్లో వేసుకోవటం, ఇవన్నీ మొదలైంది ఇక్కడే. వీటికి తోడు పైనున్న రాతయుగం నాటి పేపర్లు కూడా కంటిన్యూ అవుతూ వచ్చాయి. వాటిని కూడా పూర్తిగా వాడుకున్నది రాజకీయ పార్టీలే. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ పార్టీ అండ ఉంటేనే ప్రింట్ మీడియాలో పేపర్ మనుగడ అనేంతగా వాడుకోబడ్డాయి, పడుతున్నాయి. కానీ క్రమంగా ఈ మీడియా అనేది ప్రజల చేతుల్లోకి వచ్చేసింది. అదే అంతర్జాల యుగం. యూట్యూబుల్లో ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరూ మీడియానే. సోషల్ మీడియాలో అకౌంట్ ఉన్న ప్రతి వ్యక్తి ఒక ఛానలే. ఎవరు దేన్నైనా రికార్డ్ చేస్తారు, దేని గురించైనా చెప్తారు. దాంతో పైనున్న యుగాల్లోని వార్తా స్రవంతులాటలు ఈజీగా సాగవు. ఏ అబద్ధం చెప్పినా ఈ సోషల్ మీడియా నిజం నిగ్గు తేలుస్తుంది. కానీ అదేంటో కానీ చంద్రబాబు నాయుడు ఇంకా ఈ డిజిటల్ యుగం శక్తిని నమ్మక, తనకు తెలిసిన గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకుంటూ ఇంకా రాతయుగంలోనే ఉండిపోయాడు అనిపిస్తుంది. హైటెక్ సీఎంగా పేరు పెట్టుకున్న తాను మారుతున్న కాలానికి తగ్గట్టుగా పద్ధతిని మార్చుకోలేకపోతున్నారు. జరిగిన వార్తని కావాల్సిన విధంగా మార్ఫింగ్ చేసి ఇదిగో అసలు నిజం అంటూ జనాన్ని ఏ మార్చాలనే తెగింపుని చూస్తే నవ్వు వస్తుంది. ఈ విషయంలో ఉదాహరణలు చాలానే ఉన్నా తాజాగా జరిగిన సిద్ధం మీటింగ్ తాలూకు మార్ఫింగ్ ప్రచారాన్ని గురించి చెప్పుకుందాం. నారా లోకేష్, కొందరు తెదేపా నాయకులు సిద్ధం మీటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో పెట్టి ఎక్కడెక్కడ లేని జనాన్ని ఉన్నట్టుగా కాపీ పేస్ట్ చేశారో వివరించారు. వాళ్ళ పాయింట్ ఏంటంటే సిద్ధంకి అసలు జనమే లేరని, కానీ గ్రాఫిక్స్ యాడ్ చేసి లేని జనాన్ని ఉన్నట్టు చూపించారని. ఈ సబ్జెక్టు గురించి అసలు తెలియని అమాయకుల సంగతేమో కానీ బుర్రున్న ఎవరికైనా అర్థమవుతుంది. ప్రత్యక్ష ప్రసారంలో గ్రాఫిక్స్ సాధ్యమవ్వవు కదా అని. దానికి కూడా పచ్చ ఛానల్స్ వారు జవాబులు చెబుతున్నారు. లైవ్ టెలికాస్ట్ పావుగంట ఆలస్యంగా జరిగిందట. ఆ గ్యాప్లో గ్రాఫిక్స్ యాడ్ చేసి లేని జనాన్ని చూపిస్తున్నారట. ఇక ఇది నమ్మే వాళ్ళని ఆ దేవుడే కాపాడాలి. సరే, కాసేపు నమ్మేద్దాం. మరైతే ఫోటోల్లో చూపించినట్టు వీడియోల్లో మార్ఫింగులు ఎక్కడ జరిగాయో చూపించరేం? ఇదిగో ఇక్కడ, మళ్ళీ ఇక్కడ ఒకే రకంగా మనుషులున్నారు కనుక ఇలా కట్, కాపీ, పేస్ట్ చేశారు అని వీడియోల్లో కూడా చూపించొచ్చు కదా. ఆ పని చేయకుండా ఒక్క ఫోటోలతోనే గొడవెందుకు? ఇక్కడ చెప్పేది ఏంటంటే మార్ఫింగ్ మాట వాస్తవం అయితే అది కేవలం ఫోటోల్లోనే. ఎవరు చేశారు అనేది రెండో ప్రశ్న. తెదేపా వాళ్లే చేసి వాడుకుంటున్నారనేది ఒక ప్రచారం. కానీ లోపాయికారి సమాచారం ప్రకారం తెలిసిందేంటంటే సీఎం ఆఫీసులో ఉన్న ఒక వ్యక్తి అత్యుత్సాహంతో ఉన్న ఫోటోను పెద్దది చేసి కనిపించిన గ్యాపులన్నీ జనంతో నింపేసి ఇదిగో మా సిద్ధానికి జనం కిటకిట అంటూ బయటకు వదిలాడట. నిజానికి ఈ మార్ఫింగ్ చేయకుండా ఫోటోను యథాతథంగా వదిలినా కూడా ఆ కిటకిట కనబడేది. కానీ అత్యుత్సాహం చేసిన పిచ్చ పని ఇది. ఇక ఆ ఫోటోలు కాస్త బయటికి రాగానే తెదేపా వాళ్ళు ఆడుకోకుండా వాడుకోకుండా ఉంటారా? వాళ్లకు వీడియోల్లో ఉన్న లక్షలాది మంది జనం నిజమని తెలిసినా ఈ ఫోటోలో ఉన్న అసత్యాన్నే ప్రచారం చేశారు. అదే జరిగింది. ఏది ఏమైనా మారుతున్న కాలాన్ని బట్టి బుద్ధిని మార్చుకోవాలి. అది తెదేపా అయినా, వైకాపా అయినా, మరే పార్టీ అయినా. అత్యుత్సాహంతో అబద్ధాన్ని జనం ఎదురుద్దక్కర్లేదు. ఉన్న నిజాన్ని దాటేసి అబద్ధాన్ని నిజమని ప్రచారము చేయక్కర్లేదు. ఈ డిజిటల్ యుగంలో ఏది దాగదు, అన్ని చిటికలో బయటకు వస్తాయి. ఆ సత్యం గ్రహించి నడుచుకుంటే సరే, లేకపోతే ట్రోలింగ్లు తప్పవు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.